హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ అనదర్ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే. సో ట్యూస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా డైలీ కంటెంట్ నేనైతే చేస్తాను, అది మట్టుకే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో రెసిపీస్ ఉంటాయి అండ్ డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు నా కంటెంట్ నచ్చింది అంటే మటుకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటిన్యూగా వాచ్ చేయడం మర్చిపోద్దండి. చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను కదా, అది పిల్లలకి రోజు ఏదో ఒక ఫ్రూట్ అంటే పప్పాయ అనే కాదు, సో ఏదో ఒక ఫ్రూట్ అండ్ పాలు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నాను అనమాట. సో మార్నింగే బ్రష్ వేసుకుని అమ్మటే. సో నెక్స్ట్ ఈరోజు నేను ఒక మంచి పప్పు అయితే చేస్తున్నాను అండి. మంచి పప్పు అంటే కందిపప్పు నాకు తెలుసు. సో అంటే దీంట్లో మామిడికాయ అండ్ గోయల కూర అని అంటారు అనుకుంటా. దీని పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. సో యాక్చువల్లీ ఇది గోయల కూర అనే అనుకుంటున్నా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో దీంట్లోకి నేను ఇది ఆకు, దీని పేరు ఏమంటారో నాకు తెలీదు, నేను అదనే అనుకుంటున్నా. సో దీని పప్పు బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఆకుకూరలు కొంచెం ఫ్రెష్గా కనిపిస్తే చాలు తీసుకొచ్చి చేసేస్తాను అనమాట. అదేంటో తెలియదు, అట్లా కనిపించేస్తే చాలు మంచిగా పప్పు చేసేయచ్చు కదా అని అనిపిస్తుంది. సో అందుకే ఈరోజు మామిడికాయతో ఇది కలిపేసి పప్పు అయితే చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది. పిల్లలకి నచ్చకున్నా డైలీ ఏదో ఒకటి ఆకుకూర అయితే పెడుతూ ఉండాలి. సో నేనైతే రోజు తోటకూర అయితే కొంచెం ఫ్రై లాగా అట్లా చేసి పెట్టేస్తున్నా. సో రెగ్యులర్గా చేస్తున్నా. ఆకుకూరలు పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలండి. ఈరోజు స్వీట్ కూడా చేస్తున్నా. ఇది సేమియా తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది సేమియా తీసుకొచ్చి. సో దానికి ఈరోజు మోక్షం అయితే కలిగింది. నేను రెగ్యులర్గా పిల్లలు పాలు ఇచ్చేసిన తర్వాత, అంటే పాలు కాచి చల్లార్చిన తర్వాత చూస్తానన్నమాట. అంటే కొన్ని తోడు పెట్టేస్తా, కొన్ని పిల్లలకి ఇచ్చేస్తా అండ్ కొన్ని అయితే ఇంకా మా కాఫీకి పెట్టేస్తాను కదా. పాలు మిగిలితే మటుకు చేద్దామని రోజు అనుకుంటున్నా, కాకపోతే రోజు అది వీలు పడట్లేదు. ఈరోజు పిల్లలు పాలు కొన్నే తాగారు కాబట్టి టీ పెడితే మటుకు ఎక్కువ పాలు అయిపోతాయి. కాఫీ కాబట్టి కొన్ని పాలు అయితే మిగిలిపోయాయి అనమాట. సో అందుకే ఇంక ఈరోజు నేను స్వీట్ చేద్దాము, అది ఇంక ఎక్కువ రోజులు ఉంటే నాకు కూడా మనసు ఒప్పదు. తెచ్చి కూడా ఒక 2 months అట్లా అయిపోయిందండి. 2 months నుంచి చేద్దాం అనుకుంటూనే అట్లే టైం వేస్ట్ అయిపోతుంది. సో అంటే ఒకరోజు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఒకరోజు పాలు ఉండవు, ఒకరోజు అట్లా అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టలేదు. సో బ్రేక్ఫాస్ట్కి బదులు నేను ఫ్రూట్స్ అవి ఇచ్చేస్తున్నాను కదా, అండ్ డేట్స్ కూడా తీసుకొచ్చున్నాను. సో అవి డేట్స్ తినే వాళ్ళకి అది 1-2 తింటే చాలండి, కడుపు నిండిపోతుంది, అంత బాగా ఫుల్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంది అండ్ 1/2 kg వచ్చి 500 అట్లేమో ఉంది. సో అది ఇంకా డ్రై ఫ్రూట్స్ చేసిన తర్వాత లడ్డు చేస్తున్నాను కదా, అది చేసిన తర్వాత కొన్ని అయితే మిగిలిపోయింటే స్కూల్ కూడా హాలిడేస్ ఇచ్చారు. ఇంక ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి పిల్లలు ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. చిరుతిండ్లు ఉండాలండి పిల్లలకి. ఫుడ్ కంటే ఎక్కువ చిరుతిండ్ల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అది కూడా షాప్లో ఉన్నటివి, మనం ఇంట్లో ఎన్ని చేసినా సరే షాప్లో ఉన్నటివి కావాలంటారు. సో ఈ మధ్య అయితే నేను ఎక్కువగా బయట ఏం తీసుకురావట్లేదు. చూస్తున్నారు కదా, నేను ఏదైనా సరే తీసుకొస్తే ఖచ్చితంగా హెల్తీగా ఉండేటివే తీసుకొస్తా. సో అది ఈరోజు అయితే నేను స్వీట్, ఇది చాలా బాగా తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం అవసరం లేదు. సో దీన్ని కొంచెం అట్లా గీలో ఫ్రై చేసేసి పాలు ఇవి మట్టుకు మిగిలాయి అనమాట. కొన్ని వాటర్ అయితే కలుపున్నాను, మళ్ళీ అది సేమియా ఉడికేలోపు మొత్తం గట్టిగా అయిపోతుంది కదా. సో అట్లా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేయాలని చెప్పేసి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చక్కెరతో స్వీట్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ బెల్లం లేదు. సో బెల్లం ఉంటే మటుకు నేను సున్నుండలు కూడా చేద్దామని అనుకున్నా. అంటే నాకు రెసిపీస్ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ అండి, ఏదైనా కొత్తగా ట్రై చేయడం ఇష్టం అనమాట. అందుకే నేను రెగ్యులర్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ప్రయోగాలు. సో సున్నుండలు ఏం ప్రయోగాలు కాదులేండి, అది బాగా వచ్చి ఉండాలి, కానీ దానికి ఎక్కువ ఘీ పడుతుంది అండ్ బెల్లం కూడా ఎక్కువ, స్వీట్ ఎక్కువ పడుతుంది. సో మేము కొంచెం స్వీట్ మరీ అంత ఎక్కువగా తినం, మరీ అంత తక్కువగా తినం, నార్మల్గానే. సో అత్తయ్య ఉన్నారు కదా, తను కూడా అడుగుతుంటారనమాట. అంటే పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళకి చిరుతిళ్ళు తినాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఈవెన్ మేము
ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అందుకే నేను బయట 1, 2 కొన్ని టైం వేస్ట్, మనీ వేస్ట్, హెల్త్ వేస్ట్. సో దానికి బదులు ఇంట్లో చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది ఇంకా నేను డిష్ అవుట్ చేసేసి ఫస్ట్ ఈ మధ్య నేను ఏదైనా ఇంట్లో ఒకటి పెట్టాను అనుకోండి, ఈగలు ఎక్కువైపోతున్నాయి. అందుకే దానికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నీట్గా పని అయిపోయినమ్మటే నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ పప్పు చూసారా ఎంత బాగుందో. నేను కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిర్చి కారం అయితే వేసున్నా. సో బాగుంది పప్పు అయితే, పిల్లగా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈరోజు నిన్న ఆనియన్స్ తీసుకొచ్చాను అనమాట వచ్చేటప్పుడు. అవి ఇక్కడ విండో ఓపెన్ చేసి ఉంటాను కాబట్టి ఇక్కడ అయితే బెస్ట్, ఇక్కడ మంచిగా గాలి బాగా వస్తుంది అనమాట, పాడవ్వకుండా ఉంటాయి. అండ్ నాకైతే హాల్లో వేస్తే మటుకు కొంచెం చిరాకు అనిపిస్తుంది. ఆ ఉల్లిపాయల వాసన అవన్నీ నాకు పెద్దగా నచ్చదు. సో అందుకే ఇది మనం ఇంతకుముందు దేవుడికి చేస్తున్నాం కదా, ఎల్లమ్మకి చేసినప్పుడు గంప. సో దాన్ని నేను ఉల్లిపాయలు వేసుకోవడానికి, కూరగాయలు వేసుకోవడానికి ఇట్లాంటి దానికి యూజ్ చేస్తున్నా. ఎంత క్లీన్ చేసినా సరే, రోజు క్లీన్ చేసినా సరే ఏదో దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలీదు. సో నాకైతే రెగ్యులర్గా ఏదో ఒకటి పని చేస్తూనే ఉండాలి, పని వస్తూనే ఉంటుంది. సో మినపప్పు ఫ్రై చేసి పెట్టున్నాను, గిర్నీకి అయితే ఇచ్చేస్తే మనకంటే బాగా గిర్నీ బాగా మెత్తగా పడుతుంది కదా, అందుకోసం. ఇంకిక్కడే మనీ ప్లాంట్ కూడా పెట్టున్నాను. సో మనీ ప్లాంట్ ఎండకి ఎక్కువ వాడిపోయినట్లు అనిపిస్తుంది. బయట పెడితే పిట్టలు ఉంటాయి కదా, సో ఆ పిచ్చుకలు మొత్తము దానికి ఫుడ్ దొరక్క అప్పుడప్పుడు ఎగురేస్తున్న దానిలని మొత్తం తినేస్తున్నాయి. సో చెట్లని ఎన్ని తీసుకొచ్చినా కూడా మొత్తం అవి పాడైపోతూ ఉన్నాయండి. అందుకే నేను ఈ మధ్య చెట్లు అయితే తీసుకొని రావట్లేదు. సో ఏది తీసుకొచ్చినా దాన్ని మెయింటైన్ చేయడం తక్కువ, ఎండలకి పాడైపోతున్నాయి. అండ్ వర్షాకాలం ఎండలేక చచ్చిపోతున్నాయి. దీనికి బదులు ఊరికే కామ్గా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్సే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఇవి మనీ ప్లాంట్స్ ఏంటంటే బయట ఎక్కడ పెట్టకుండా ఇక్కడ బెడ్రూమ్లో విండో దగ్గర పెడితే ఎండ వస్తుంది అండ్ గాలి కూడా వస్తుంది. బాగానే ఉన్నాయండి, అంటే అంత పాడవ్వలేదు. సో బాగానే అనిపిస్తున్నాయి. అందుకే అప్పుడప్పుడు వాటర్ అయితే రెగ్యులర్గా స్ప్రే చేస్తాను. నేను మామా అర్త్ది హెయిర్ స్ప్రే ఉండే కదా, సో దాంతో నేను స్ప్రే చేసేదాన్ని. అవి ఆకులకి స్ప్రే చేస్తే బాగుంటాయని చెప్పేసి. కానీ ఏం చేస్తాను చెప్పండి, పిల్లలు అస్సలు ఉంచరు. ఏదన్నా ఉంది అంటే మటుకు అది పోగొట్టేసేయాల్సిందే. సో అందుకే ఇంకా అవన్నీ పోయాయి. సో ఇంకా నేనైతే వాటర్ ఇట్లా మగ్గుతో వేసేస్తున్నా, లేదంటే సింక్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం లీవ్స్ అన్నీ తీసేసిన తర్వాత, అంటే వాటర్ వేసేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాను అనమాట అట్లా. సో అప్పుడు నేను ఊరు నుంచి తీసుకొచ్చిన పల్లీలు అట్లే ఉండిపోయాయి. నేను ఇంకా క్లీన్ చేసుకోలేదు. చెప్పా కదా అప్పుడు మా అత్తయ్య ఉన్నప్పుడు క్లీన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మా అత్తయ్య వచ్చిన తర్వాతనే క్లీన్ చేస్తున్నారనమాట. సో అందుకే ఇంకా తను వచ్చిన తర్వాత మొత్తం పల్లీలు మొత్తం సపరేట్ చేసేసి పెట్టేశారు. ఇంక ఈ రూమ్ మొత్తం క్లీన్ అయిపోతే ఈరోజు ఇన్వర్టర్ ఫిట్ చేయడానికి వస్తారండి. నిన్న కూడా చెప్పినా అనుకుంటా. సో ఫిట్టింగ్ చేయడానికి వస్తారు. అందుకే ఈలోపు కసు అయితే చిమ్మేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎలక్ట్రీషియన్ పని అని ఏదో ఒక పని మీద దుమ్ము అయితే వేసేస్తారు. సో అందుకే ఇంకా ఊరికే పైన కసు చిమ్మేసి, దేవుడికి దీపం పెట్టాలి కాబట్టి కసు చిమ్మేసి మొత్తము నీట్గా పెట్టేస్తున్నాను అనమాట. సో మరి అనుకోవద్దండి, ఇన్వర్టర్ ఇంకా దాని గురించి పెద్ద ఇష్యూ చేయకండి. సో నేనైతే ఇన్వర్టర్ తీసుకొని ఒక 1 వీక్ అయిపోయింది. 1 వీక్ అంటే మాట్లాడొచ్చి, ఎలక్ట్రీషియన్ దొరకడం మాకు కష్టం అండి కొంచెం. అందుకే కొంచెం లేట్గా, ఎలక్ట్రీషియన్ ఎప్పుడైనా సరే మనకి అందుబాటులో తొందరగా దొరకరు. సో అందుకే వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఆ బాక్సెస్ నాకు అడ్డం అనమాట. కసు జిమ్ముకోవడానికి దేనికైనా సరే అడ్డము. అందుకే ఇంకా ఈరోజు వస్తా అని చెప్పారు. సో ఈరోజన్నా వర్క్ కంప్లీట్ అయిపోతే మేలు. సో అది అక్కడే పడి ఉంటుంది. ఇంకా దాన్ని ఈరోజు మోక్షం తెప్పించాలి. అంటే ఎక్కువ లేదండి, మాకు ఎక్కువ శాతం కరెంట్ ప్రాబ్లం నైట్ టైమ్స్ అనమాట. మార్నింగ్ టైం అంటే మనం ఎట్లా అట్లా ఉంటాము. సో నైట్ టైమ్స్ కరెంట్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో దానివల్ల నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, లాస్ట్ 6 months బ్యాక్ ఏమో చెప్పున్నాను. సో ఇది కొంచెం మంచిగా అంటే చూసి ఇన్వర్టర్ తెచ్చుకోవాలా అని చెప్పేసి.
సో కరెంట్ పోయినప్పుడు నాకు ఖచ్చితంగా ఫ్రైడే రోజు మటుకు ఖచ్చితంగా కరెంట్ ఉండాలి. నైట్ టైం కూడా కరెంట్ లేకపోతే అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. సో అందుకే ఇంకా అవసరం కాబట్టి తీసుకున్నామండి. ఇంకా ప్రతిదానికి ఏది అనవసరమైన ఖర్చు అయితే పెట్టాము. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ, మనకి అవసరం అని అంటేనే తీసుకుంటా, లేకపోతే లేదు. సో ఇది ఇప్పటికైతే ఈరోజు ఇన్స్టాల్ చేయడానికి వస్తారనమాట. సో అది ఇంకా మా వారు అయితే వెనక నుంచి చెప్తున్నారు, దీన్ని కూడా ఓపెన్ చేయాలా, అవసరమా, దీనికి రిబ్బన్ కటింగ్ అని చెప్పేసి. ఇది తెప్పించుకున్నాను కానీ బట్ దీన్ని నేను ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. మెయిన్ పాయింట్ వచ్చేసి ఎంట్రన్స్లోనే. పిల్లలు ఏంటంటే ఎంట్రన్స్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది పడుతుందేమో, పిల్లలు ఆడుకుంటూ తగిలిచ్చేస్తారేమో అని చెప్పేసి కొంచెం భయం అంతే. సో ఏదైనా వస్తువు మన ఇంటికి వచ్చిందంటే అది నేను కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను. జాగ్రత్తలో మరీ ఎక్కువ ఫోబియా ఎక్కువ అనమాట నాకు కొంచెం. సో దానికి కరెంట్ షాక్ కొడుతుందేమో, పిల్లలు 24 గంటలు నేను దానికి కాపలా ఉండాలన్నమాట నేను. సో అది అందుకే ఎంట్రన్స్లో వద్దు అంటే కూడా ఇంకా వేరే చోట ఎక్కడ పాయింట్ లేదు కాబట్టి సో అక్కడే పెట్టాల్సి వచ్చింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, అది పెద్ద బాక్స్. సో అది వచ్చేసి స్టాండ్ అనమాట. మా అత్తయ్య చూస్తున్నారు. అంటే ఆ కాలం పెద్దవాళ్ళు కాబట్టి మనీ వేస్ట్ చేస్తున్నారు మీరు అంటే, మనకి ఇది అవసరం, అది మనకు తెలుసు. కాకపోతే తను ఏంటంటే మనీ వేస్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అండ్ మనీ వేస్ట్ చేయొద్దండి, ప్రతిదానికి ఎందుకు వేస్ట్ చేస్తారని తను అంటూ ఉంటారు. బట్ మన అవసరాలు మనకు ఉంటాయి. నైట్ టైం నిద్ర లేకపోతే మార్నింగ్ టైం ఆఫీస్కి టైంకి వెళ్ళలేమన్నమాట. సో అట్లుంటుంది. నేను అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తే అంటే మొత్తం డస్ట్ అంతా బయట పెట్టేస్తే పిల్లలకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. సో అంటే వాళ్ళు కూడా వచ్చినా కూడా ఇన్స్టాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ప్లేస్ పెట్టి వెళ్తే మా అత్తయ్య ఉంటారులేండి. సో తనకి చెప్పి వెళ్తా అనమాట, ఇక్కడ పెట్టించాలి అని చెప్పేసి. సో ప్లేస్ సెట్ చేసి వెళ్తే వాళ్ళు వచ్చి ఈజీగా సెట్ చేసి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ పని అయిపోయింది కాబట్టి సో నో ప్రాబ్లం, వచ్చి సెట్ చేసి వెళ్ళిపోతారు. కాకపోతే దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. సో అది ఈరోజు ఇన్వర్టర్ ఫిట్టింగ్ అయితే ఉందన్నమాట. కొంచెం చూసుకొని వెళ్ళాలి. బయట అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి. నేను ఎలక్ట్రీషియన్ పని చేసినందుకు కొంచెం లేట్గా వెళ్ళిపోయామన్నమాట. 11 ఆ టైంకి. చాలా ఎండలు ఉన్నాయండి. బాడీ అయితే నైట్ వచ్చేసరికి అసలు చాలా డీహైడ్రేట్ అయిపోయి అస్సలు పని చేత కాలేదు. ఈరోజు ఇంకా వాళ్ళకే ఫోన్ చేసి పాయింట్ అన్నీ చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట కొంచెం త్వరగానే. సో అదండి ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.